రెడీ చేసినావు కదా ఆఫీస్లో మెంబర్స్ ఉన్నారు సార్. కానీ ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే సార్, మన నాన్న సార్ మీరు బయటనే ఆగినారు. కొద్దిగా ఈ కంపౌండ్లకు కూడా అలా వేయడం లేదు. అంత ఓల్డ్ ఏజ్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా సాధారణమైన ఒక సంతృప్తి ఉంటుంది కదా సార్. మీ ద్వారా ఇది వచ్చేసి పెయింటింగ్ డిఏలు బిఆర్సి తర్వాత మొత్తం రావాలి వాళ్ళని గేట్ తీసి రిపర్ట్ ఉన్నాయి కదా, రిపర్ట్ బ్యాగ్ అవి ఇందులో చేయాలి చేయకుండా అప్లై మొత్తం మాకు 4 డిఏలు విడుదల చేయవలసి ఉన్నది. అట్లా డిఏలను కూడా మాకు విడుదల చేయాలనేది ఒక డిమాండు. మరొకటి ఏంటంటే 398లో అపాయింట్మెంట్ అయ్యి రిటైర్ అయినటువంటి టీచర్స్ను మరి ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలనేది ఇంకో డిమాండు. అలాగే పే రివిజన్ కమిషన్ యొక్క రిపోర్ట్ను తొందరనే మాకు అమలుపరచాలనే ఉద్దేశంగా కోరడం జరుగుతుంది. మరి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగుల యొక్క సమస్యలను ప్రభుత్వము పరిశీలించవలసిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మనవి చేస్తున్నాము. మా వివిధ గౌరవ సభ్యులందరూ దాదాపు 100-150 మంది ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు మేరకు కనుక ప్రభుత్వము స్పందించి రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయవలసిందిగా మేము మా జగిత్యాల జిల్లా సంఘం పక్షాన ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా. ఈ యొక్క జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, తర్వాత యూనిట్ల అధ్యక్ష కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ యొక్క పెండింగ్ సమస్యలపైన ఒక మెమోరాండం తయారు చేయడం జరిగింది. అదే ఆ యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకే ప్రతి జిల్లా లోపల కలెక్టర్ ద్వారా ఈ మెమోరాండము గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్ సమస్యల్లో ఇప్పుడు చెప్పినట్టయితే మనకు మెయిన్ ఈహెచ్ఎస్ ఏంటిది, కార్పొరేట్ హాస్పిటల్ లోపల నగదు రాహిత్యంగా ఈ యొక్క ఈహెచ్ఎస్ను అమలు చేయాలని ఒకటి డిమాండ్. అదేవిధంగా రెండోది 17/2023 నుంచి మనకు పిఆర్సీ అమలు లోపల చూసినట్టయితే మనకి 10 సంవత్సరాల నుంచి ఇచ్చేది అప్పుడు ఏపీ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లోపల 17/2008 లోపల అప్పుడు మనకి ఏమిది 39% ఫిట్మెంట్ ఇచ్చారు. అప్పుడు 39% మనకు ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రము ఏది 17/2013 లోపల 43% ఇచ్చారు. అప్పటికి దీనికి వ్యత్యాసం చూస్తే ఒక 4% ఎక్కువ ఇచ్చారు. మేము ఎక్కువ ఇచ్చారు అని చెప్పుకున్నారు. తర్వాత నెక్స్ట్ 17/2018 లోపల 30% ఇచ్చారు. అంటే దిగుకుంటూ వచ్చింది. ఈ యొక్క ఏది వృద్ధి రేటు పెరగన్నా దిగుకుంటూ వచ్చింది. కాబట్టి అదేవిధంగా పిఆర్స్ అనేది కంపల్సరీ మనకు నోషనల్ అంటే పేపర్ మీద ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటూ పేపర్ మీద బెనిఫిట్ ఇచ్చుకుంటూ మనకు 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క మానిటరీ బెనిఫిట్ అనేది కల్పించారు. అదే కాకుండా ఈ సంవత్సరము 17/2023 లోపల ఎన్ని డిఏలు ఉన్నాయో ఆ డిఏ ప్రకారం ఫిట్మెంట్ ఎంత ఉంది, ఆ ఫిట్మెంట్ ప్రకారము ఒక 45 ఫిట్మెంట్ ఇచ్చుకుంటూ కూర్చుండబెట్టి అది కూడా ఈ యొక్క ఇన్స్టాల్మెంట్లు కాకుండా ఏక మొత్తంలో ఒకేసారి 17/2023 నుంచి చెల్లించేటట్టు ఈ యొక్క మీ యొక్క న్యాయమైంది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 7 సంవత్సరాలు 390 నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రిటైర్డ్ అయినారు. వాళ్ళకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది. అదేవిధంగా అప్పుడు గవర్నమెంట్ లోపల ఎప్పుడు 1/6/2018 లోపల ఒప్పుకున్నది వీళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తా అని. మళ్ళీ అదేవిధంగా మనకు ఏపీ లోపల ఏపీ గవర్నమెంట్ 28 జీవో తర్వాత
1/6/15/2019 లోపల మానిటరీ బెనిఫిట్ అనేది కల్పిస్తూ వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం జరిగింది, పెన్షనర్ బెనిఫిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లోపల రిటైర్డ్ అందరూ పెన్షనర్ లోపల ఉన్నారు కాబట్టి ఈ పెన్షనర్ బెనిఫిట్ కల్పించాలని మా యొక్క మనవి. అదేవిధంగా ఈ కుబేరు రద్దు చేయాలి. ఎందుకనంటే మాకు హెల్త్ కార్డులు ఇస్తలేరు. రియంబర్స్మెంట్ లోపల చూసినట్టయితే గవర్నమెంట్ 2 లక్షలు పెట్టింది. ఆ 2 లక్షలు ఏంటిది, దానికి గైడ్ లైన్స్ ఇచ్చింది, ఏది నిమ్స్ గైడ్ లైన్స్ అని. కానీ వేరే హాస్పిటల్లో చూసినట్టయితే నిమ్స్ గైడ్ లైన్స్ వ్యతిరేక అంటే అనుగుణంగా కాకుండా ఈ యొక్క కాస్ట్లీ మెడిసిన్ రాస్తున్నారు కాబట్టి ఆ కాస్ట్లీ ఇన్వెస్ట్లకు అనుగుణంగా మేము బిల్ సబ్మిట్ చేస్తున్నాము. ఎంత 3 లక్షలైనా 4 లక్షలైనా 2 లక్షలైనా సబ్మిట్ చేసినా కానీ మాకు 1 లక్ష లేకపోతే 50,000 అట్లా క్లెయిమ్ అవుతుంది. కాబట్టి ఈ రియంబర్స్మెంట్ రద్దు చేసి మాకు ఈహెచ్ఎస్ని అమలు చేయాలి ఒకటి. అదేవిధంగా ఈ యొక్క సిపిఎస్ను రద్దు చేసి తర్వాత ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మా యొక్క గమనిక. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలన్నీ పరిష్కరించడానికి మన ముఖ్యమంత్రి గారు మనకు స్పందిస్తూ మన సమస్యలను పరిష్కరిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా అనేది తెలియదు. ఇప్పుడు ఏంటిది, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాకు ఫస్ట్కు 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి అది హర్షణీయంగా చెప్పుకుంటున్నాము. కాబట్టి అదేవిధంగా ఈ విధంగా ఎట్లయితే మాకు పెన్షన్ ఇస్తుండో 1వ తారీఖు అదేవిధంగా మా సమస్యలను కూడా మాకు సంబంధించిన సమస్యలను కూడా వెంటనే పరిష్కరించి మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని కోరుతూ